గత పాలకుల నిర్లక్ష్యం వల్ల 36 డివిజన్ చింతలో హిందూ శ్మశాన వాటిక అభివృద్ధికి నోచుకోక అధ్వానంగా మారిందని తక్షణమే మౌలిక సదుపాయాలు కల్పించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. గ్రేటర్ వరంగల్ ప్రధాన కార్యాలయాల్లో సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ లో చింతల్ ప్రాంతానికి చెందిన రాజేష్, రమేష్, కృష్ణ తదితరులు కలిసి స్థానికంగా ఉన్న హిందూ శ్మశాన అభివృద్ధిని లేక అధ్వానంగా మారిందని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా స్థానిక పెద్దలు ఆడపు వెంకటేష్ మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా పాలకుల నిర్లక్ష్యం కారణంగా హిందూ శ్మశాన వాటిక అభివృద్ధి లేక ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారని, నేటి ప్రభుత్వం అధికారులు స్పందించి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. హరి ఈరోజు గ్రీవియన్సీలో జీడబ్ల్యూఎంసీ కమిషనర్ గారిని కలిసి 36వ డివిజన్కు సంబంధించినటువంటి హిందూ శ్మశాన వాటిక యొక్క డెవలప్మెంట్ గురించి, దానికి సంబంధించినటువంటి ఏదైతే గోడలు కావచ్చు, దాన్ని క్లీన్ చేయడం కావచ్చు, లేదంటే దాంట్లో ఉన్నటువంటి ఈ చెత్త చెదార్లు మొత్తం క్లీన్ చేసే విధంగా మరి ఈరోజు నాడు కమిషనర్ గారికి అప్లికేషన్ ఇచ్చి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎందుకు ఈ పని చేయాల్సి వస్తుందంటే, గత పాలకులు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి వెళ్ళి అప్పుడు కార్పొరేటర్గా ఉన్న వ్యక్తి కావచ్చు, లేకపోతే ఇప్పుడు మొన్న అధికారం వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు కావచ్చు, ఎవ్వరు కూడా మా డివిజన్ను పట్టించుకున్న పాపన పోవట్లేదు, ఎవరు కూడా వచ్చి చూడట్లేదు. ఇప్పటికైనా ఎట్లాగో ప్రజాప్రతినిధులు మా డివిజన్ పట్టించుకోవట్లేదు, అధికారులైనా వచ్చి ఈ ప్రాంతాన్ని చూసి కావలసిన సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేయాలనేసి మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. దీనికి కమిషనర్ గారు కూడా సానుకూలంగా స్పందించేసి మరి వారు ఆ శ్మశాన వాటికను డెవలప్మెంట్ చేస్తామని చెప్పడం జరిగింది. సదరు ఏఈ గారికి కూడా వారు రిఫర్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా దాని మీద స్పందించడం చాలా మాకు కూడా సంతోషదాయకం. అధికారులు చొరవ చూసైనా కానీ దీన్ని ముందుకు తీసుకెళ్ళాలనేసి మేము విజ్ఞప్తి చేస్తాం.